ఈవిడ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ తన కూతురు సౌజన్యతో కలిసి ఆ గ్రామంలో జీవిస్తూ ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇద్దరు కొడుకులు పక్కనే ఉన్న పట్టణంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల చిన్నతనంలోనే లక్ష్మమ్మ భర్త చనిపోయాడు. తను ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అంతంత మాత్రం చదువులు చదివించడం వలన పిల్లలిద్దరికీ చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే దొరికాయి. ఇక కూతురు తనతో పాటు తోడుగా ఉంటూ లక్ష్మమ్మతో జీవిస్తోంది. సెలవు వచ్చినప్పుడల్లా అన్నదమ్ములిద్దరూ ఊరికి వచ్చి తల్లిని చెల్లిని చూసి వారికి కాస్త డబ్బు సమకూర్చి వెళుతూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి లక్ష్మమ్మకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో లక్ష్మమ్మ మరణిస్తుంది. పిల్లలు ముగ్గురు లక్ష్మమ్మ మరణంతో చాలా బాధలో మునిగిపోతారు. ఇక చేసేది లేక చెల్లిని కూడా తీసుకొని పట్నం వెళ్ళడానికి సిద్ధమవుతారు. రండర్రా అబ్బాయిలు, అమ్మ మరణం తట్టుకోలేకపోతున్నాము. ఊళ్ళో అందరికీ ఏదో తెలియని వెలితి. అందరినీ నవ్వుతూ ప్రేమగా పలకరించేది. ఎవరితోనూ ఏ గొడవ లేదు మీ అమ్మకు. తన చేతనైనంతలో ఏ సహాయం అడిగినా చేసేది. మీరు చూస్తే ఇలా ఒంటరిగా మిగిలిపోయారు. మీకా పట్నంలో చిన్న చిన్న ఉద్యోగాలు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సౌజన్యను ఏం చెయ్యాలి బాబాయ్? మాకు మాత్రం వేరే ఆలోచన ఏముంటుంది? ఊరిలో ఏమీ సరిగ్గా దొరకకే కదా పట్నం వెళ్ళాము. ఇక పట్నంలో మేము ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. తప్పదు. సౌజన్యాన్ని కూడా మాతో పాటే తీసుకువెళతాం. అంతకంటే వేరే దారేముంది? ఇక్కడ తను ఒంటరిగా ఉంటే మాకక్కడ ఏమీ తోచదు. మీ ఆలోచన కూడా సరైనదే కానబ్బాయి. ఈ రోజుల్లో ఆడపిల్లను అలా ఇంట్లో ఒంటరిగా వదిలి మీ ఇద్దరూ పనులకెళ్ళి రావడం ఏమాత్రం క్షేమం కాదు. అసలే రోజులు బాగోలేవు. పట్టణంలో ఒకరి గురించి ఒకరి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ ఉండదు. ఆ పిల్ల మీరు వచ్చేదాకా ఒంటరిగా ఉండాలి. ఏ అవసరం వచ్చినా బయటకు ఒక్కత్తి వెళ్ళి రావాల్సి వస్తుంది. మీరు ఏ టైంకు వెళ్ళి ఏ టైంకి ఇంటికి వస్తారో ఎవరికి తెలుసు? నా మాట విని మీతో పాటు సౌజన్యాన్ని తీసుకువెళ్ళకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇండ్లుంటే వాళ్ళ ఇంట్లో పెట్టండి. మీ దూరపు చుట్టాలైనా పర్వాలేదు. సౌజన్యకు అదే మంచిది. నిజమే బాబాయ్, నువ్వు ఆలోచించినట్లు మేము ఆలోచించలేకపోయాం. ఇప్పుడే అనిపిస్తోంది. ఆ పని చేస్తాం. కానీ మాకు ఎవ్వరూ చుట్టాలు లేరు. మా చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చింది కానీ మేమొకరి ఇంటికి వెళ్ళింది కానీ ఎప్పుడూ లేదు. అయినా నువ్వు చెప్పినట్టే ఆలోచిస్తాం. అదే విషయం గురించి అన్నదమ్ములిద్దరూ చర్చించుకుంటారు. అరే సోము, మనం ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నాం కానీ ఒకప్పుడు అమ్మ మనతో ఏం చెప్పిందో నీకు గుర్తుందా? రాము, సోము, నాకొక అన్నయ్య ఉన్నాడు, గురునాథం. వారిది లక్ష్మీపురం. మీ నాన్న చనిపోయిన తర్వాత నేను కొంతకాలం అక్కడే ఉన్నాను. నా అత్తింటి వాళ్ళు నన్ను ఆదరించలేదు. మిమ్మల్ని నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత నా పుట్టింట్లో కొంతకాలం ఉండి పరిస్థితుల రీత్యా ఇలా వచ్చేయడం జరిగింది. నాకు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఆరోగ్యం రాను రాను క్షీణిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏ రోజు నాకు ఏం జరిగినా సౌజన్యను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. దాని పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు ఏ కష్టం రాకుండా తోడు నీడగా ఉండి చూసుకోవాలి. ముందు వెనక అన్ని వివరాలు కనుక్కొని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. సౌజన్య ఏ కష్టము పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అర్థమైందా? మీకు ఏ అవసరం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెళ్ళి మీ మావయ్యను కలవండి. గురునాథం అంటే లక్ష్మీపురంలో ఎవ్వరైనా చెప్తారు. తను మీకు తప్పక సాయం చేస్తాడని అనుకుంటున్నాను. అవునరా, నువ్వు అంటుంటే ఇప్పుడే గుర్తొస్తోంది. బాగా గుర్తొచ్చింది. ఈ మాట అమ్మ చెప్పి ఎన్ని రోజులైందో కదా. ఏ అవసరం వచ్చినా మావయ్య దగ్గరకు వెళ్ళమంది కదా. మరైతే చెల్లెల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపుదామా? మనం డబ్బు కూడబెట్టే వరకు అక్కడ తనను ఉండనివ్వమని అడుగుదామా? ఒక పని చేద్దాం.
చెల్లెలు అక్కడ ఉండడానికి కావలసిన డబ్బు, తన అవసరాలకు కావలసిన వస్తువులు అన్నీ మనమే సమకూరుద్దాం. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏమంటావన్నయ్యా? అవును తమ్ముడు, నేను కూడా అదే అనుకుంటున్నాను. సౌజన్యను వాళ్ళ ఇంట్లో ఉండనిస్తే చాలు. నెల నెల తనకు ఆహారానికి కానీ అవసరాలకు కానీ అయ్యే ఖర్చు మొత్తం మనమే పంపిద్దాం. సురక్షితంగా వాళ్ళ ఇంట్లో ఉంటే అంతే చాలు. చెల్లెలకు కూడా ఈ విషయం చెప్పి ఒప్పించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే మనకు మంచి మార్గం మరొకటి లేదు. ఇలా ఆలోచించుకున్న రాము సోము సౌజన్యతో కూడా విషయం చెప్తారు. సౌజన్య దానికి ఇష్టపడకపోయినా అన్నల మాట కాదనక ఒప్పుకుంటుంది. అలా వాళ్ళందరూ మేనమామ ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తారు. తల్లి చెప్పినట్టుగానే ఊరిలో గురునాథం అంటే తెలియని వాళ్లే లేరు. ఎవరిని అడిగినా గురునాథం ఇల్లు ఎక్కడో ఇట్టే చెప్పేస్తున్నారు. అలా తేలికగా వాళ్ళు మేనమామ ఇంటికి చేరుకోగలిగారు. ఇంటికి వెళ్ళి మేనమామతో వివరాలు చెప్పాడు రాము. ఎంత పెద్దవాళ్ళు అయ్యారా, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారా? సంతోషం. అమ్మ రాలేదా? లక్ష్మమ్మ చనిపోయిందన్న విషయాన్ని చెప్తారు రాము సోము. గురునాథం కూడా బాధపడతాడు. వారు వచ్చిన సంగతి ఏమిటి అన్నది మేనమామకి చెప్తారు. మేనమామ కూడా సౌజన్యను అక్కడ ఉండనివ్వడానికి అడ్డు చెప్పలేదు. తప్పకుండా ఉండొచ్చు, దానిదేముంది. మీ అత్తయ్య ఉందిగా, తనతో పాటు ఉండి ఇంట్లో పని పాట చేసుకుంటూ ఉంటుంది. పెళ్ళి కావలసిన పిల్ల కదా, పని కూడా నేర్చుకుంటుందిలే. అమ్మను ఎలాగూ చివరి చూపు కూడా చూడలేకపోయాం. మీరు అడిగిన ఈ ఒక్క చిన్న సాయం కూడా చేయలేకపోతే ఎలా? పైగా నెల నెల కావలసిన డబ్బు పంపుతామంటున్నారు. నేను అడ్డు చెప్పడానికి ఏముందిరా? శుభ్రంగా వెళ్ళిరండి, నిశ్చింతగా. సౌజన్య బాధ్యత నాది. మేనమామ మాట కాస్త పెడసరంగా అనిపించిన సౌజన్యను జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం కలిగింది రాముకు సోముకు. అత్తమ్మ కూడా వారిని ఆదరించి ప్రేమగానే మాట్లాడింది. ఆ భరోసాతో వాళ్ళిద్దరూ సౌజన్యను అక్కడ ఉంచి తిరిగి ఉద్యోగాలకు బయలుదేరి వెళ్తారు. ఇక సౌజన్యతో మేనమామ భార్య ఎంతో అభిమానంగా తల్లిలాగా నడుచుకుంటుంది. సౌజన్యను ఎంతో ప్రేమగా చూసుకునేది. సౌజన్య కూడా ఇంట్లో పనికి సహాయం చేస్తూ గుణవంతురాలిగానే పేరు తెచ్చుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి పని మీద పట్నం వెళ్ళిన గురునాథం వాళ్ళిద్దరినీ చూసి వద్దామని వారి ఇంటికి బయలుదేరి వెళతాడు. ఇల్లు చూస్తే అగ్గిపెట్టెలా ఇంతే ఉంటుంది. గురునాథం ఆశ్చర్యపోయి, మీరేమో పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు కదబ్బాయి, సౌజన్య కోసం ప్రతి నెల డబ్బు కూడా పంపిస్తున్నారు. చూస్తే ఇల్లేమో ఇంత అధ్వానంగా ఉంది. ఇంత చిన్న గదిలో మీ ఇద్దరు ఎలా ఉంటున్నారు? చూస్తే సామాను కూడా ఏమీ లేదు. సౌజన్య పెళ్ళేనా? తర్వాత మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇలా ఉంటే ఎలాగా? అసలు మీ చెల్లెలు ఏమనుకుంటున్నదో తెలుసా? మీకు ఇక్కడ బోలెడంత జీతం వస్తోందని, దేనికి లోటు లేదని, హాయిగా ఉంటున్నారని, తన పెళ్లి కోసం కూడా డబ్బు కూడబెడుతున్నారని భావిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ఆహా, అదంతా నిజమే మావయ్య. మేం బాగానే సంపాదిస్తున్నాము. డబ్బు ఊరికే ఖర్చు పెట్టడం ఎందుకని ఇలా చిన్న ఇంట్లో ఉంటున్నాము అంతే. అసలే చెల్లెలి పెళ్లి కోసం దాచాలి. అలాగే నువ్వు చెప్పినట్టు మా పెళ్లి కోసం కూడా డబ్బు దాచుకోవాలి కదా. ఇంటికి కావాల్సిన సామాను అవి ఇప్పుడే ఎందుకు? ముందు చెల్లెలి పెళ్ళి అయిపోతే తర్వాత అన్నీ నెమ్మదిగా సమకూర్చుకోవచ్చు. అందుకే దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నాము. ఆ పెద్ద ఇల్లు తీసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏముంది? నువ్వే చెప్పు. అబ్బెబ్బే, మీ మాటలు చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. మీరు ఉంటున్న పరిస్థితికి చెబుతున్న మాటలకి సంబంధమే లేదు. నిజం చెప్పండి. మేం డబ్బు దాచిపెడుతున్న మాట నిజమే మావయ్య. కాకపోతే చెల్లెలకి చెప్పినట్టు ఇక్కడ బాగా సంపాదన అయితే మాకు లేదు. కష్టపడే ఉంటున్నాము. అలాగే డబ్బు పొదుపు చేసి తన పెళ్లి కోసం డబ్బు దాస్తున్నాము అంతే. ఈ సంగతి తెలిస్తే చెల్లి బాధపడుతుంది. దయచేసి ఈ విషయం మీరు చెప్పకండి.
అమ్మకి కూడా మేము ఎప్పుడూ మా కష్టం గురించి చెప్పలేదు. ఇక్కడ దొరికింది పెద్ద ఉద్యోగమని, మేము బాగా సంపాదిస్తున్నామని, సంతోషంగా ఉన్నామనే చెప్పాను. అలాగే అమ్మకి డబ్బులు పంపిస్తూ ఉండేవాళ్ళం. అమ్మకు ఏ లోటు లేకుండా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు చెల్లెలికి కూడా అన్నలు బాగా సంపాదించి తన పెళ్లి చేస్తారనే సంతోషంగా ఉండాలి. అంతేకాని మేమేదో కష్టపడుతున్నామని, తన భారం మాపై ఉందని తను బాధపడకూడదు. అందుకే కొంచెం అబద్ధం చెప్పవలసి వచ్చింది. దయచేసి ఈ సంగతంతా మీరు చెల్లితో చెప్పకండి. మేము త్వరలోనే తనకు కావలసిన డబ్బు కూడబెడతాము. మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేద్దాం. రాము మాటలకు గురునాథం ఏమీ మాట్లాడలేకపోయాడు. రాము చెప్పిందంతా తనకు అర్థమవుతూనే ఉన్నా తనకు ఏదో దిగులు పట్టుకుంది. అలాగని వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి. అక్కడ నుండి మౌనంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో జరిగిందంతా చెప్పి, అది సంగతి సావిత్రి. ఈ పరిస్థితుల్లో ఆ పిల్లను మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటామో, ఎప్పటికి వాళ్ళు డబ్బు కూడబెట్టి పెళ్లి చేస్తారో ఇదంతా నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, తొందరలోనే పిల్లకు పెళ్లికి కావలసిన డబ్బంతా కూడబెట్టి పెళ్లి చేసి పంపించేస్తారనుకున్నా. తీరా చూస్తే 2 పూటలా భోజనానికే కష్టపడుతున్న వాళ్ళు పిల్ల పెళ్లికి డబ్బేం కూడబెడతారు? ఇక ఆ పిల్ల మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు మనం ఈ భారం మొయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయాలేవి తెలియక అడగగానే ఒప్పుకున్నాను. అది కాక నెల నెల తనకు కావలసినవన్నీ వాళ్ళు పంపిస్తారు కదా అని పోనీలే నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకున్నా. మరిప్పుడు ఏంటి పరిస్థితి? అలా కొంతకాలం గడిచిపోతుంది. కొన్ని రోజులకు చెల్లెలు రాముకు ఫోన్ చేసి, నేను నిజంగా ఊహించలేదన్నయ్యా నువ్వు ఇలా చేస్తావని. అసలు అక్కడ అంత బిజీగా ఉద్యోగం చేసుకుంటున్న వాడివి నా మనసులో మాట నీకు ఎలా తెలిసింది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇష్టపడిన అబ్బాయితో నాకు పెళ్లి కుదిర్చినందుకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మన పరిస్థితి నాకు తెలిసే ఆ సంబంధం మనకి తగదని నేను నీతో చెప్పడం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టడమే తప్ప ప్రయోజనం ఉండదని భావించి మౌనంగా ఊరుకున్నాను. కానీ నిజంగా ఆ అబ్బాయి చాలా మంచివాడు. అతను కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అయినా వారి అంతస్తుకు మనం తూగము అనుకున్నాను. అయినా నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఈ విషయం కనిపెట్టి వాళ్ళతో మాట్లాడి మా పెళ్ళి కూడా కుదిర్చావు. నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇక్కడ అత్తయ్య పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేసింది. అన్నీ చేసి ఏమీ తెలియనట్టు ఇంత కామ్గా ఊరుకుంటున్నారా మీ ఇద్దరు? నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు వెంటనే బయలుదేరి రావాల్సిందే. చెల్లెలు మాట్లాడిందంతా విన్న రాముకు సోముకు మతిపోయింది. వాళ్ళు ఏ సంబంధము కుదర్చలేదు. అసలు చెల్లెలు ఒకరిని ఇష్టపడిందన్న విషయమూ తెలీదు. పైగా వారికి మనం తూగలేమంటోంది. అసలు ఇదంతా ఏంటి? పెళ్లి పనులు కూడా మొదలైపోయాయా? ఇలా ఎన్నో రకరకాల ప్రశ్నలతో జరిగింది తెలుసుకోవడం కోసం ఊరు బయలుదేరారు వాళ్ళిద్దరూ. ఇంటికి వెళ్ళిన తర్వాత మేనమామను, మావయ్య, అసలు ఇదంతా ఇక్కడ ఏం జరుగుతోంది? చెల్లెలు ఫోన్ చేసి మేమే పెళ్లి కుదిర్చామని చెప్తోంది. అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలీదు. ఉన్నట్టుండి ఈ హడావిడి ఏంటి? వాళ్ళెవరు? సంబంధం ఎవరు కుదిర్చారు? ఈ పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? కంగారు పడకురా, జరిగింది నేను చెప్తాను. మీ చెల్లెలు ఆ అబ్బాయిని ఇష్టపడుతోందన్న సంగతి మీ అత్తయ్యే గమనించింది. ఆ సంగతి నాతో చెప్పింది. వారిది చాలా గొప్పింటి సంబంధం. అయితే ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా వాడి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి మనసున్న వాళ్ళు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీ అత్తయ్యకు నాకు కూడా బాగా తెలిసిన కుటుంబమే. పిల్ల అక్కడ చాలా క్షేమంగా సంతోషంగా ఉంటుంది. మాకు ఆ నమ్మకం ఉంది. అందుకే మరొక మారు ఆలోచించకుండా సంబంధం మాట్లాడేశాం. అబ్బాయికి కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇక అంతకంటే కావాల్సిందేముంది? నేను మీ అత్తయ్య వెళ్ళి సంబంధం కుదుర్చుకొచ్చాం. కానీ అంత ఆస్తిపరులకు మేము ఎక్కడ తూగగలం మావయ్య? నీకు తెలుసు కదా, మా ఇంటిని మా పరిస్థితిని చూసే వచ్చావు. తన పెళ్లి చేయగలిగే స్తోమతలో ఇంకా నేను లేను. అటువంటిది అంత ఆస్తిపరులంటే వారికి ఎన్ని పెట్టిపోతలు చేయాలి?
నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించకురా. అవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. చూసావుగా, ఈ ఇల్లు వాకిలి ఇదంతా మనదే. ఇది కాక బోలెడని ఆస్తులు కూడా ఉన్నాయి. అవన్నీ నేనేం చేసుకుంటాను చెప్పు? మన పిల్ల కోసం కాకపోతే మరెవరి కోసం? దాని పెళ్లి ఘనంగా అన్ని లాంఛనాలతోనూ ఆడంబరంగా జరిపిద్దాం. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా చెల్లెలి పెళ్లి ఎలాగైనా కష్టపడి చేయాలన్న మీ బాధ్యతను గౌరవించి తనకు ఈ సంబంధం మీరే కుదిర్చారని చెప్పాను. మీరే తనకు ఎలాగో అలా పెళ్లి చేయాలనే మీ కోరిక నాకు అర్థమైంది. ఇంటికి వచ్చినప్పుడే మీ మనసు ఏమిటో తెలిసింది. మీ పరిస్థితిని బట్టి మరొకరు ఎవరైనా అయ్యుంటే అలా ఆలోచించేవారో కాదో నాకు తెలీదు. కానీ చెల్లెలి మనసు బాధపడకూడదని మీ కష్టం కూడా తనకు చెప్పుకోవడం లేదు. తన పెళ్ళి మీ చేతుల మీదుగా మీ కష్టార్జితంతో జరగాలి అన్న మీ సంకల్పానికి నేను ముగ్ధుణ్ణయ్యాను. అందుకే సంగతి తెలుసుకుని మీరే పెళ్లి సంబంధం కుదిర్చి రమ్మన్నారని చెల్లితో చెప్పాం. తను కూడా చాలా సంతోషపడింది. మీ కోరిక అదేగా. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి రాము. ఈ విషయం మీకు తెలిసి తీరాలి. మిమ్మల్ని చూసిన తర్వాతనే నా ఆలోచనలో మార్పు వచ్చింది. మొదట మిమ్మల్ని చూసి వచ్చిన తర్వాత అత్తయ్యతో ఎప్పటికి మీరు డబ్బు కూడబెట్టి చెల్లికి పెళ్లి చేస్తారా, ఎప్పుడు ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా అన్నట్లుగా మాట్లాడాను. ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తున్నారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు మీ నాన్నగారు ఆస్తిని ఇద్దరికీ సమానంగా రాస్తే చెల్లెలి భర్త చనిపోయాడని తెలిసి కూడా ఆస్తిలో వాటా తనకు ఇవ్వకుండా తనను ఏమార్చి డబ్బంతా మీ వశం చేసుకున్నారు. బోలెడంతా ఆస్తి సంపాదించారు. ఇళ్ల మీద ఇళ్ళు కొన్నారు. అసలు జీవితంలో ఏ సమస్య లేదు మనకి. అయితే ఒక్క విషయం చెప్పమంటారా? ఏ పాపం తగిలిందో మనకు పిల్లలే పుట్టలేదు. అసలు ఇప్పుడు ఈ ఆస్తులు ఇళ్ళు మీరేం చేసుకుంటారు? మనిద్దరం ఎంతకాలం బ్రతికి ఉంటాం? ఆ తర్వాత వీటిని ఎవరు సొంతం చేసుకుంటారో మీకు తెలుసా? ఆ పిల్లల్ని చూడండి. చేతిలో రూపాయి లేకపోయినా ఎలాగైనా కష్టపడి సంపాదించి చెల్లి పెళ్లి చేయాలని, తన మనసు నొచ్చుకోకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఎంత బాధ్యత వాళ్ళకి. అటువంటిది వాళ్లకు దక్కిన ఆస్తిని కూడా మీరు లాక్కున్నారు. ఆ సంగతి మీ చెల్లెలు వాళ్ళకి చెప్పలేదంటే ఆమె ఎంత గొప్పది. చెప్పి ఉంటే వాళ్ళు న్యాయంగా మాకు రావాల్సిన ఆస్తి మాకు ఇవ్వమని అడిగి ఉండేవారేగా. అలా అడిగితే వారు కూడా చెల్లెలకి ఎంతో ఘనంగా పెళ్లి చేయొచ్చు. ఆ చిన్న ఇంట్లో ఉండి అంత కష్టపడవలసిన అవసరమే లేదు. అంటే మీ చెల్లెలు ఎంత గొప్పది. మీరున్నారని, అవసరమైతే సహాయానికి అడగమని చెప్పిందే తప్ప ఆస్తి ఉన్నదని, తనకు కూడా దక్కుతుందని ఒక్క మాటైనా చెప్పలేదన్నమాట. ఇంత జరిగినా వాళ్ళని చూసొచ్చినా చెల్లి కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం మీకు అర్థమైనా కూడా మీ ఆలోచనలో మార్పు రాలేదా? ఆ రోజు మీకు ఆమెకు అన్యాయం చేయకపోయింటే మనకు కూడా పిల్ల పాప కలిగి సంతోషంగా ఉండేవాళ్ళమేమో. ఆ పిల్లని చూస్తున్నంతసేపు నాకు ఇటువంటి కూతురు ఉంటే ఎంత బాగున్నో అనిపిస్తుంది. నిజానికి పెళ్లి చేసి ఆమెను పంపించేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంతకాలం నాకు పిల్లలు లేని లోటు ఈ కొద్ది కాలంలోనే తను వచ్చిన తర్వాత తీర్చుకున్నాను. ఇకనైనా మారండి. ఈ ఆస్తినంతా మనతో పాటు పట్టుకుపోతాం అనుకుంటున్నారేమో. అది ఎవ్వరికీ సాధ్యం కాని పని. మీ చెల్లెలి కొడుకు కూతురు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం మీ దగ్గర ఉన్న డబ్బంతా దగ్గర ఉంచుకుని ఏం సాధిస్తారు? ఆ పిల్ల పెళ్లి చేద్దాం. వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసిన ఆస్తి వాళ్ళకి ఇచ్చేద్దాం. కనీసం వచ్చే జన్మలోనైనా మనకు పిల్ల పాప కలిగి సంతోషంగా ఉంటామేమో. ఇక మనం మూట కట్టుకున్న పాపం చాలు. ఇప్పుడైనా నా మాట వినండి. మీ అత్తయ్య చెప్పిన మాటలు నన్ను కదిల్చాయి. నిజమే, ఎంతో కాలం పిల్లలు కలగాలని ఎన్నో పూజలు నోములు చేశాం. ఎన్నో దానాలు కూడా ఇచ్చాను. కానీ మాకు పిల్లలు పుట్టలేదు. మాకిది తీరని లోటు. అప్పుడే అనిపించింది నా చెల్లెలు ఎంత గొప్పది. అంత కష్టంలోనూ మీకు ఆస్తి గురించి వివరాలు చెప్పి అడగమని చెప్పనే లేదు. మీ ఇద్దరే మాకు కొడుకులు. మీ చెల్లెలు మా కూతురు. మీకు రావాల్సిన భాగం కాదురా. ఆస్తి మొత్తం మీ పేరునే రాస్తాం. మీరు తప్ప మాకెవరున్నారు? మీ బుద్ధిని బట్టే మీ సంస్కారం అర్థమవుతోంది. డబ్బు చేతికొచ్చిన తర్వాత
మమ్మల్ని కూడా ప్రేమగానే చూసుకుంటారనే ఆశ, నమ్మకం మాకున్నాయి. ఈ వయసులో మాకు కావలసిన చిన్న చిన్న సంతోషాల్ని అందిస్తారని మా ఆశ. మీ అమ్మ పట్ల నేను చేసిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ రోజున నా బుద్ధి వక్ర మార్గాన తిరిగింది. ఇకనైనా దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అందుకే ఈ విషయాలన్నీ చెబితే మీరు సమ్మతిస్తారో లేదో అన్న అనుమానంతోనే పెళ్లి కుదిర్చి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాను. కానీ మీ చెల్లెలి దృష్టిలో ఈ పెళ్లి మీరు చేస్తున్నట్లుగానే ఉండాలి. మీ కోరిక, నా ధర్మం కూడా అదే. ఆస్తి సంగతి అమ్మ మాతో చెప్పింది మావయ్య. కానీ దానిని ఆశించవద్దని చెప్పింది. ఏ సహాయం కావాలన్నా మావయ్య దగ్గరకు వెళ్ళండి, తను తోచినంత చేయగలిగినంత సహాయం చేస్తాడు. కానీ తన ఆస్తి గురించి ఎప్పుడూ మీరు ఆశపడవద్దు. చెల్లెలి పెళ్ళి మీరే దగ్గరుండి మీ కష్టార్జితంతో చేయండి. అంతేకాదు, చెల్లెలకు కావలసినవి కూడా మీరే దగ్గరుండి సమకూర్చండి. అంతకు మించి మాట సాయమో లేక ఏదైనా పని సాయమో తప్ప ఇంకా ఏమీ ఎవరి దగ్గర ఎప్పుడూ తీసుకోవద్దు. మీరు కష్టపడి సంపాదించినదే మీదవుతుంది. ఎక్కడి నుండో వచ్చే ఆస్తి ఎప్పుడూ ఆశించకూడదు. అమ్మ మాకు చిన్నతనం నుంచి ఇదే నేర్పింది. మేం కూడా అటువంటి ఆలోచనతోనే ఉన్నాము. అందుకే మాకు విషయం అంతా తెలిసినా మేము ఏ రోజు దాని గురించి ఆలోచించలేదు. మాకు అది రాసిపెట్టి లేదు. కష్టపడాలని రాసిపెట్టి ఉంది కాబట్టి మేము చిన్నతనం నుంచి కష్టపడ్డాం. అంతే. ఇందులో మీరు చేసింది కూడా ఏమీ లేదని అమ్మ అనుకుంటూ ఉండేది. అందుకే చెల్లికి కావాల్సిన నెల నెల వారి ఖర్చులు కూడా మేమే డబ్బు పంపించేవాళ్ళం. మీ నుండి ఏది ఆశించి కోరుకుని ఇక్కడికి రాలేదు మావయ్య. మీ అమ్మ చాలా గొప్పదిరా. తన ముందు నేను ఏమాత్రం సరిపోనని మరొక్కసారి నిరూపించింది. ఇంత కష్టపడి కూడా తను మీకు మంచే నేర్పింది, గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది. మా ఆస్తి గురించి ఆశపడి మీరు ఏ రోజు ఆలోచించలేదు, నాకు తెలుసు. సరే, జరిగినంత వరకు వదిలేద్దాం. ఇకపై ఇదంతా మీదే. నేను మీకు ఊరికే ఇవ్వడం లేదు. మీకు న్యాయంగా ధర్మంగా రావాల్సిందే ఇస్తున్నాను. సంతోషంగా తీసుకోండి. నా చెల్లెలి పిల్లలు నా పిల్లలు కారా? ఆ బుద్ధి మరచిపోయి ప్రవర్తించడం నా తప్పు. ఇకపై అందరం సంతోషంగా ఒకే చోట ఉందాం. ఇందులో ఒక మంచి సంగతి ఏమిటంటే చెల్లెలు కూడా పక్కింట్లోనే ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు. మీ అత్తయ్యకు కూడా ఈ సంబంధం నచ్చడానికి అదే కారణం. మీకంటే తనెక్కువ బెంగ పెట్టుకుంది చెల్లెల్ని వదిలి ఉండడానికి. అమ్మకు జరిగిన అన్యాయాన్ని ఎలాగూ నేను మార్చలేనురా. కనీసం ఇలాగైనా నా పాపాన్ని కొంత తగ్గించుకుంటాను. ఇక కాదనొద్దు. మేనమామ చెప్పిన దానికి రాము సోము కూడా ఒప్పుకోక తప్పలేదు. అందరూ కలిసి సౌజన్యకు ఘనంగా వివాహం జరిపించారు. గురునాథం చెప్పిన విధంగా ఆస్తి మొత్తాన్ని పిల్లలకు అప్పగించేశాడు. చెల్లి పెళ్ళి అంత ఘనంగా చేసినందుకు రాము సోము ఎంతో సంతోషించారు. ఇలా జరుగుతుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. అలా కొంతకాలానికి రాము సోము కూడా ఊర్లోనే మేనమామ దగ్గర ఆస్తులు వ్యాపారాలు చూసుకుంటూ స్థిరపడిపోయారు. ఆ వయసులో పిల్లలు లేని లోటు ఆ దంపతులిద్దరూ ఈ విధంగా తీర్చుకుంటారు. ఎవరిని మోసం చేసైనా, ఎవరికి అన్యాయం చేసైనా సరే తమకు కావాల్సింది దక్కించుకోవాలి అనుకుంటూ ఉంటారు. భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న చెల్లెల్ని ఆదరించలేని గురునాథం తన స్వార్థం చూసుకుని ఆస్తిని చేజిక్కించుకున్నాడు. కానీ చివరకు ఆ ఆస్తికే అర్థం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. అన్యాయంగా ఏ పని చేసినా దాని ఫలితం ఇలాగే ఉంటుంది. చివరకు ఆస్తి చేరవలసిన చోటుకే చేరింది. చివరకు అయిన భార్య సలహాతో తప్పు తెలుసుకుని గురునాథం ఒక విధంగా తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కనకయ్య గారు, మీతో ఫోన్లో సరిగ్గా చెప్పలేకపోయాను. నాకు తప్పనిసరిగా కాస్త డబ్బు అవసరం పడింది. అందుకే మిమ్మల్ని కలవాలని ఫోన్ చేశాను. నాకు ఒక 2 లక్షలు కావాలండి. మరేం లేదు, మా అమ్మాయి చదువు కోసం. తను ఇంకా పై చదువులు చదవాలని ఆశపడుతోంది.
మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఏదో ఒక విధంగా కష్టపడి మీ అప్పు తీర్చేస్తాను. కాకపోతే నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. ఆ సంగతి కూడా నేను మీతో ఫోన్లో చెప్పాను కదా. మీరు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదండి. మీరు చెప్పిన వివరాలన్నీ విన్నా వినకపోయినా మీరు అడిగిన డబ్బు తప్పకుండా నేను ఇస్తాను. మీ వంటి వారికి సహాయం చేయడం నిజానికి సంతోషంగా భావిస్తాను. మీరు అప్పు తీరుస్తారు అన్న నమ్మకం 100% నాకుంది. దాని గురించి నాకు చింతే లేదు. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను డబ్బు నా మనిషితో పంపిస్తాను. ఇదే కాదు, మళ్ళీ అవసరమైన మొహమాటం లేకుండా అడగండి. ఏంటి బాబా, నువ్వేనా మాట్లాడేది? తాకట్టు లేకుండా రూపాయి ఎవరికి ఇవ్వో? అంతదాకెందుకు? సొంత బావమరిదిని నాకే ఎప్పుడు ఇచ్చింది లేదు. అలాంటిది 2 లక్షల రూపాయలు తాకట్టు లేకుండా ఆయనకిస్తున్నావా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏంటి నీలో ఈ మార్పు? నాలో ఏ మార్పు లేదు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈరోజు పాపం డబ్బు అవసరమై నన్ను అడుగుతున్నాడే కానీ చాలా గొప్పగా బతికిన వ్యక్తి, నిజాయితీపరుడు. అటువంటి మనిషి అవస్థలో ఉన్నానని డబ్బు అడిగితే ఇవ్వకపోతే నాకు పుట్టగతులుండవు. నేను వ్యాపారం చేస్తానులే కానీ మరీ అందరితోనూ కాదు, అందులోనూ అటువంటి వ్యక్తితోనా? ఎంత బాగా బతికిన వాడో తెలిస్తే అప్పుడు నీకు ఆ విషయం అర్థమవుతుంది. వెళ్ళిన పని ఏమైందండి? కనకయ్య గారు డబ్బు ఇస్తానన్నారా? సావిత్రి, ఆయన ఏ తాకట్టు లేకుండా డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన మనిషితో డబ్బు పంపిస్తానన్నాడు. అంతేకాదు, మళ్ళీ ఏదైనా అవసరమైనా కూడా అడగమన్నాడు. ఎంత మంచివాడో. నేను చెప్పానుగా సావిత్రి, మనకి ఆ భగవంతుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. మన బాధ్యతగా మంచి పనులే చేశాం, దాని ప్రతిఫలం ఏదో ఒక రూపంలో భగవంతుడు అందిస్తాడు. మనం ఒక విధంగా అనుకుంటే మరొక విధంగా రావచ్చు. ఈయన పేరే ఆనందరావు, భార్య సావిత్రి. వారికి ఒక్కగానొక్క కూతురు సుమ. ఆనందరావు ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఎంతో నిజాయితీపరుడు. మరి ఇటువంటి ఒక చిన్న కుటుంబంలో సమస్యలు ఎందుకొచ్చాయా అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందంటే, ఆనందరావు చెల్లెలు అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమె ఒక్కగానొక్క కూతురు రీతును ఆనందరావు తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు, చెల్లెలి కోరిక మేరకు. చెల్లెలు ఆమెను అన్న చేతిలో పెట్టి ప్రాణాలు విడిచింది. రీతును తన సొంత కూతురులా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆనందరావు. రీతు తండ్రికి బాధ్యత అనేదే లేదు. అతను పెట్టిన బాధల వల్లనే చెల్లెలు అనారోగ్యం పాలయ్యింది. ఆమెను అక్కడ వదిలి రావడం కూడా ఆనందరావుకు ఇష్టం లేదు. అందుకే పాపను తీసుకుని ఇంటికి వచ్చాడు. సావిత్రి కూడా తనను ఎంతో ఆదరంగా అభిమానంగా చూసుకుంది, సొంత తల్లిలాగా. ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు. సుమ ఎంతో, రీతు కూడా అంతే వాళ్ళిద్దరికీ. రీతు వయసులో కొంచెం పెద్దది. ఇద్దరిపై సమ ప్రేమతో అభిమానంగా చూసుకునేవారు. అయితే రీతు తల్లిని తండ్రిని కోల్పోయి మానసికంగా దిగులు పడ్డదేమో. వీరు చూపించిన ప్రేమ కూడా తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. తన మనసులో ఎప్పుడూ ఏదో ఒక బెంగ, ఏదో ఒక అనుమానం. తను పెరుగుతున్న కొద్దీ అన్నీ పెరుగుతూ వచ్చాయి. ఎంత బాగా చూసుకున్నా తనకు ఏదో అన్యాయం జరిగిపోతున్నదేమో అన్న భయం ఎప్పుడూ రీతును సంతోషానికి దూరం చేసింది. అలా కాలం గడుస్తూ వచ్చింది. రీతు చదువు పూర్తి చేసుకుంది. సుమ ఇంకా చదువుకుంటూ ఉంది. ఒకరోజు నా స్నేహితుడు లేడు అచ్యుతయ్య, ఒక మంచి ఉద్యోగం ఉన్నదని చెప్పాడే అమ్మాయి కోసమని. అయితే నాకు అనిపించింది, సుమ ఇంకా చదువుతోంది కదా, రీతు చదువు పూర్తయింది, ఆ ఉద్యోగం దానికి ఇప్పిస్తే ఉపయోగపడుతుంది. ఎంతైనా దాని కాళ్ళ మీద అది నిలబడడం చాలా అవసరం.
కొన్ని రోజుల తర్వాత సుమకి కూడా ఏదో ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. నువ్వేమంటావు? ఇంక నేను అనేదేముంది, మీరన్నది నిజమే. సుమ ఇంకా చదువుతోందిగా. ముందు రీతు చదువు పూర్తయింది కాబట్టి దానికే చెబుదాం. అదే ఉద్యోగంలో చేరుతుంది. ఆ తర్వాత అది పనిచేస్తుండగానే దీనికి కూడా ఉద్యోగం అదే చూస్తుందిలేండి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా ఉండాలి. అదేగా మనకు కావాల్సింది. ఇదే సంగతి రీతును పిలిచి తనతో చెప్తారు. రీతు వాళ్ళతో చాలా సంతోషంగా ఉందని, వెంటనే వెళ్ళి వివరాలు కనుక్కుంటానని చెప్తుంది. మనసులో మాత్రం తన స్నేహితుడు చెప్పిన మంచి ఉద్యోగం అంటున్నాడు మావయ్య. అలాంటప్పుడు సుమని వదిలి నాకెందుకు చెప్పినట్టు? సుమకే ఇప్పించుకోవాలి కదా. నన్ను మోయడం భారంగా ఉందేమో. నేను డబ్బు సంపాదించి పెడితే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నట్టున్నారు. అందుకే ముందు నాకు ఉద్యోగం చూశారు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలో ఏమిటో. ఇంతకాలం వీళ్ళు పిసినారి వాళ్ళలాగా నాకు ఏమీ ఇవ్వకుండా నా సంతోషాలన్నీ దూరం చేస్తూ నానా కష్టాలు పడి పెంచారు. ఇప్పుడు ఉద్యోగం చేసి ఆ డబ్బంతా వీళ్ళకి ఇవ్వాలేమో. ఇప్పుడు కూడా నాకు సంతోషపడడానికి అవకాశమే ఉండదు. నేనింకా నాకేదో పెళ్లి చేసి పంపించేస్తారు, అక్కడైనా ప్రశాంతంగా బతకచ్చు అనుకున్నాను. సరే, చేయక తప్పుతుందా? తల్లి చనిపోతే ఎంతో ఆదరంగా అభిమానంగా చూస్తున్న మావయ్య కుటుంబాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంది రీతు. తన కోసం ఆలోచించి కూతురికి వచ్చిన ఉద్యోగాన్ని కూడా రీతుకు ఇచ్చాడు మేనమామ. అభిమానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అర్హత ఉండాలి. అయితే కొందరు ఎందుకో ప్రతి అంశాన్ని విరుద్ధంగా ఆలోచించడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా మనసులో అనుకున్న రీతు మొత్తం మీద వెళ్ళి ఉద్యోగంలో చేరింది. బోలెడంత జీతం. రీతుకు హాయిగానే ఉంది. ఇష్టం లేకపోయినా ఏదైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో కొంత డబ్బు ఇంట్లో అవసరాలకు ఇచ్చేది. ఏదో దేవుడి దయ వల్ల రీతుకు మంచిగానే ఉద్యోగం దొరికిందే. అది అందులో బాగానే సెటిల్ అయింది. నీ చదువు కూడా పూర్తయితే వదిన్ని అడిగి నువ్వు కూడా అదే కంపెనీలో ఏదో ఒక ఉద్యోగంలో చేరొచ్చు. నిజానికి ఆ ఉద్యోగం నీకే వచ్చింది. నాన్న స్నేహితుడు లేరు, ఆయన నీ కోసమనే చెప్పారట. కానీ నాన్న ఇప్పటికే తన చదువు పూర్తయింది కాబట్టి అది రీతుకైతేనే బాగుంటుంది అనుకుని తనకు చెప్పారు. అలాగా, పోనీలేమ్మా. వదిన మంచిగా సెటిల్ అయితే మనకి సంతోషమేగా. నాన్న ఏం చేసినా సరిగ్గానే చేస్తారు. స్వార్థంగా ఆలోచించకుండా ఇంత స్వచ్ఛమైన మనుషులు ఎక్కడుంటారు చెప్పు. ఇటువంటి ఇంట్లో ఇటువంటి తల్లిదండ్రులకు పుట్టడం నిజంగా నా అదృష్టం. నా చదువు కూడా పూర్తవని వదిన నా కోసం కూడా ఏదో ఒకటి చూస్తుంది. అయినా ఎందుకో వదిన ఎప్పుడూ సరిగ్గా మాట్లాడదు. చిన్నతనం నుంచి మనతో పాటే ఉంటూ కలిసి పెరిగిందా. అయినా సరే ఎప్పుడూ ఏదో ఒక దూరంతనం అలాగే వస్తూ వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక సందేహం. ఎందుకో తను మనకింకా దూరంగానే ఉంది అనిపిస్తుందమ్మా. అదేం కాదులేమ్మా, తల్లి తండ్రి లేరు కదా. ఆ బాధ తనకు ఉంటుంది. పైకి చెప్పలేక తనలో తానే బాధపడుతున్నట్టుంది. ఊహ తెలిసినప్పటి నుంచి మా వదిన తనను ఎంతో ప్రేమగా చూసుకుంది. కొంతకాలం తల్లి ప్రేమను ఆనందంగా అనుభవించింది. ఉన్నట్టుండి అది దూరం అయిపోయేసరికి రీతు మూగబోయింది. అందుకే అది ఎక్కువ మాట్లాడదు. మనం ఎంత ఆదరించినా తల్లిని మరిపించలేంగా. ఎప్పటికో దాని మనసు సమాధాన పడేది. ఏంటండి, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎప్పుడు చూడలేదు మీ మొహంలో ఈ ఆనందం. శుభవార్త సావిత్రి, అందుకే అంత ఆనందంగా ఉన్నాను. నా స్నేహితుడు ఒక ఆయన మన సుమకి ఒక మంచి సంబంధం చెప్పారు. నాకు కూడా ఆలోచిస్తే అదే సరైనది అనిపిస్తోంది. ఆ అబ్బాయి వాళ్ళది అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీ అంట. అబ్బాయి కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మన అమ్మాయి ఫోటో చూసి నచ్చిందని చెప్పారట. నా స్నేహితుడికైతే పెద్దగా పరిచయం లేదు, కానీ వారి బంధువులకు ఎవరూ దూరపు చుట్టాలట. ఇలాగే ఎప్పుడో కలిసినప్పుడు మాట వస్తే మన అమ్మాయి ఫోటో చూపించాట. ఆ విధంగా వాళ్ళు కూడా నచ్చిందని చెప్పడంతో విషయం ఇప్పుడే నా చెవిన వేశాడు.
అందుకే సంతోషంగా ఉంది. దాని చదువు పూర్తవుతోంది. ఇంత మంచి సంబంధం వస్తే సంతోషంగా పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది. ఇక ఏ బెంగ పడక్కర్లేదు. ఎలాగూ రీతు పెళ్ళి అన్న కొడుకు సోముతో చేయాలని అనుకుంటున్నాం కదా. వాడు కూడా బెంగళూరులో బాగానే సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం. ఏదైనా పిల్ల మన వాళ్ళ ఇంట్లోనే ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు కూడా దానిని ఆదరంగా చూసుకుంటారు. బయట వాళ్లకు ఇవ్వాలంటే తల్లిదండ్రి లేని పిల్ల. అసలే దీనికి నోట్లో నాలుక లేదు. ఏమి ఇబ్బందులు పడుతుందో ఏమో. అందుకే సోముకిచ్చి చేయడమే సరైనదని నేను అన్నయ్య ఇద్దరు అనుకుంటున్నాం. ఇంకా రీతూనే అడగాలి. ఇప్పుడైతే ఈ సంబంధం రావడం నాకు రెండు వైపులా సంతోషంగా అనిపిస్తోంది. ఏంటి? దానికేమో అమెరికా సంబంధం, నాకేమో ఈ ఊళ్ళో పనిచేసుకునే బావతోటి పెళ్ళా? నాకు బాగా తెలుసు. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఏదో తప్పనిసరి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారే కానీ నా మీద ఎవరికీ అభిమానం లేదు అని నాకు మొదటి నుంచి తెలుసు. నేనెందుకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యురాలను అవుతాను? అందుకే అంత మంచి సంబంధం వస్తే నాకు చెప్పకుండా సుమకి కుదుర్చుకుంటున్నారు. నేను ఇలా జరగనిస్తానా? అత్తయ్య, ఏంటి అమెరికా సంబంధమా? నా కోసమే కదూ? నాకు తెలుసు అత్తయ్య, మీరు నాకు ఒక గొప్ప జీవితం ఇవ్వాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఇప్పుడు మావయ్య అమెరికా సంబంధం అనగానే నాకు అర్థమైపోయింది. ఇలాంటిదేదో నాకు తీసుకురావాలనేగా ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. నేను ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళితే చూడాలన్నది మీ ఆశ. చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ అమెరికా అంటే చాలా దూరం. అంత దూరం నేను మిమ్మల్ని వదిలి వెళ్ళి ఉండగలనా? ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎలా? అయినా మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. నన్ను సొంత కూతురులాగా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదే పరిస్థితుల్లో వేరెవరైనా ఉండుంటే ఈ సంబంధం తన సొంత కూతురికే రావాలని అనుకునేవారు. కానీ మీరు నా కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తారు. అందుకే మా అమ్మ నన్ను మీ చేతుల్లో పెట్టింది. మీరన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారుగా మావయ్య. కాబట్టి మీరు ఒకవేళ ఈ సంబంధం సరే అంటే నేను కూడా సరే అనే చెప్తాను. నా తరపు నుంచి ఎటువంటి అభ్యంతరమూ లేదు. అవసరమైతే నాతో పాటు మిమ్మల్ని కూడా అమెరికా తీసుకెళ్ళిపోతాను. మీ మాట జవదాటను. ఇలా చెప్పి రీతు అక్కడి నుంచి తెలివిగా జారుకుంది. ఆశ్చర్యపోవడం సావిత్రి ఆనందరావు వంత అయ్యింది. జరిగిందంతా విన్నదని, కావాలనే ఇలా చేస్తున్నదని వాళ్లకు తెలియదు కదా. ఈ సంబంధం గురించి తెలియగానే తను అలా మాట్లాడింది అనుకున్నారు. తన మనసులో అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఇక అడ్డు చెప్పాలని వాళ్ళకు అనిపించలేదు. అందుకే ఇద్దరూ మౌనంగానే సంగతి అర్థం చేసుకుని సంబంధం రీతూకే ఖాయం చేయాలని నిర్ణయించుకుంటారు. అన్నీ బాగానే జరుగుతాయి. అయితే అమెరికా సంబంధం కాబట్టి కట్న కానుకలు, పెళ్లికయ్యే ఖర్చులు చాలా విపరీతంగా ఉంటాయి. కానీ ఆనందరావు వాటన్నింటినీ సంతోషంగానే భరించాడు. ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి చివరకు ఖర్చులన్నింటినీ పూర్తి చేశాడు. అందుకే ఈరోజు సుమ చదువు కోసం ఆనందరావు దగ్గర చిల్లి గవ్వ కూడా మిగల్లేదు. అంత కష్టపడి అన్ని లాంఛనాలతోనూ రీతూకు ఆ దంపతులిద్దరూ పెళ్లి చేసి పంపించారు. సర్వస్వం తన కోసం పెట్టి తనకు అంత ప్రేమగా పెళ్లి చేసి పంపించిన మావయ్య అత్తయ్యల పట్ల రీతూకు ఇప్పటికీ అభిమానం కలగలేదు. ఆమె తెలివిగా తన జీవితాన్ని మలుచుకున్నది అన్న ఉద్దేశంలో ఉంది రీతు. అందుకే వారి నుంచి తన జీవితం తను బలవంతంగా లాక్కున్నదని, వాళ్ళు తనను ఎక్కడో పడేసి ఉంచదలుచుకుంటే తనే తన జీవితాన్ని సంతోషంగా మలుచుకున్నది అన్న ఉద్దేశంలో ఉన్నది రీతు. కొంతకాలం తర్వాత ఆనందరావు, సావిత్రి తనను చూడడం కోసం వారి ఇంటికి వెళ్ళారు. ఏమ్మా, కులాసాగా ఉన్నావా? నెల రోజులైపోయింది పెళ్ళయి. చూస్తుండగానే రోజులన్నీ గడిచిపోయాయి. ఇంకా మా కళ్ళ ముందు నువ్వు ఇంట్లో మెదులుతూనే ఉన్నావు.
అత్తయ్య అయితే చాలా బెంగెట్టుకుంది. నీతో తనకు బాగా అలవాటు పడిపోయింది. ఇక్కడ నీకు ఎలా ఉంది, ఎలా ఉంటున్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కనుక్కోవాలని వచ్చాం. ఇదిగో నీకోసం ఈ పళ్ళు తీసుకొచ్చాం. నాకేంటి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. వచ్చే వారం నేను మా ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాం. ఇంతవరకే ఈ ఇంట్లో ఉండడం. ఈ పళ్ళు ఏం బాగలేవు మావయ్య. ఇలాంటివి ఎప్పుడు కొనకండి. తక్కువ రేటుకు వస్తాయని ఇలాంటివి తీసుకుని ఉంటారు. సరే, ఏం పర్లేదులేండి, మా పని మనిషికి ఇచ్చేస్తాను. ఇక్కడ పెట్టేసేయండి. ఇంకా నేను వచ్చే వారం అమెరికా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవగలుగుతానో ఏమో నాకు తెలీదు. ఇక సుమ కోసం నేను ఏదైనా చేస్తాను అని ఆశపడి వచ్చారేమో. అదంతా ఏం చేయలేను, ఎందుకంటే నేను ఈ వారం అంతా చాలా బిజీగా ఉంటాను. అమెరికా వెళ్ళడం కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ పనులన్నీ చూసుకోవాలి. ఇక్కడ కంపెనీలో వాటిలో నేను ఏమీ తను ప్రమోట్ చేయలేను. నేను ఉద్యోగం వదులుకున్నాను కదా. నేను ఇప్పుడు మంచి పొజిషన్లో సెట్ అయ్యానని, సుమకు ఏదో ఒక మంచి ఉద్యోగం చూసి పెడతానని ఆశపడి ఉంటారు పాపం. సుమ మాటలు గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ దంపతులిద్దరూ నిశ్చేష్టులై నుంచుండిపోయారు. స్వచ్ఛంగా కల్మషం లేని ప్రేమను తనకు అందించారు. ఎంతో అభిమానంతో పెంచి పెద్ద చేశారు. తను ఈరోజు ఇలా మాట్లాడడం వాళ్ళని దిగ్భ్రాంతికి గురిచేసింది. కళ్ళ నిండా నీళ్లతో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. ఏంటి మనం చేసిన నేరం? ఆడపడుచు కూతురు ఒంటరిదైపోయింది. దిక్కులేని దానిలో పడుంటే ఇంటికి తీసుకువచ్చి ప్రేమగా అభిమానంగా పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి చివరకు మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేసాం. ఇంటిని కూడా వదులుకున్నాం. ఇంత చేస్తే దానికి ఇంత పిసరు కూడా మన మీద అభిమానం లేదు. ఈరోజు వచ్చిన సంపదను చూసుకుని మన గురించి ఎంత చులకనగా మాట్లాడుతుందో చూసారా? దాని మీద అభిమానంతో చూడ్డానికి వెళ్తే సుమ కోసం వెళ్ళామని అడుగుతున్నది. అక్కడ దాన్ని ఏమీ అనలేక మౌనంగా వచ్చేసాను. కానీ నాకైతే గట్టిగా అడగాలనిపించింది. అయినా మీరే అంటారుగా, ఎవరికైనా ఏదైనా మంచి చేస్తే మనకి తిరిగి మంచి ప్రతిఫలం దక్కుతుంది అని. కానీ ఏం జరిగింది? మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉన్నదంతా ఖర్చు చేసి దానికి పెళ్లి చేసి దానికో జీవితాన్ని ఇచ్చాం. ఇప్పుడు మనకంటూ ఏమీ లేదు. కనీసం దానికి మన మీద అభిమానం కూడా లేదేంటండి? మాటలకు అందడం లేదు సావిత్రి, కానీ ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. మనం చేసిన దానికి ప్రతిఫలం మనకు ఆ భగవంతుడు ఎక్కడో ఒక్కడి నుంచి ఇస్తాడు. నేను ఇప్పటికీ అదే నమ్ముతున్నాను. కానీ రీతు మాటలు నన్ను కూడా చాలా బాధించాయి. నా సొంత కన్న కూతురనే అనుకున్నాను దాన్ని. ఎప్పుడూ పరాయిదానిగా చూడలేదు. చివరకు సుమ కోసం వచ్చిన సంబంధం కూడా అది ఇష్టపడుతున్నది అన్న ఉద్దేశంతో మాట్లాడకుండా కనీసం మనసులో ఏ ఆలోచన లేకుండా దానికి ఇచ్చి పెళ్లి చేశాం. సుమ కోసం వచ్చిన ఉద్యోగం కూడా దానికే ఇచ్చాం. నువ్వు కానీ నేను కానీ కనీసం విషయం తెలిసాక సుమ కానీ దాని గురించి బాధపడింది లేదు. కానీ రీతు ఎందుకు ఇలా తయారయ్యిందో. బాధపడకు సావిత్రి, మనమేం తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళే బాధపడాలి. మన పరిస్థితులకు భగవంతుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. తప్పు చేసిన వాళ్ళల్లా మనం దుఃఖించకూడదు. ఈ విధంగా ఒకరికొకరు సమాధానం పరుచుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఆ బాధ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ రీతు మాటలు వాళ్లకు చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే తనను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచారు. ఈ పరిస్థితుల్లోనే సుమ ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అక్కడ తనకు పని ఎక్కువగా ఉండడం వలన ఆ ఉద్యోగం కష్టమవుతుందన్న కారణంతో పై చదువులు చదివితే మరింత మంచి ఉద్యోగం దొరుకుతుంది అని ఆలోచించి చదువుకుంటాను అని అడిగింది. ఆనందరావు, ఎక్కడ అప్పు చేసైనా సరే అది అడిగింది నేను చేసి పెడతాను సావిత్రి. ఇప్పటికొచ్చి ఎప్పుడు సుమ ఏది అడిగింది లేదు. తనతో పాటు సమానంగా రీతును చూస్తున్నప్పుడు కానీ అన్నీ రీతుకు సమానంగా పంచినప్పుడు కానీ ఎప్పుడు సుమ మన అడిగింది లేదు. అన్నిటినీ మనతో పాటు సమానంగా బాధ్యతగా భరించింది. ఒక విధంగా ఇప్పుడు దానికి నేను అన్యాయం చేస్తే చాలా తప్పు. అందుకే
నేను అప్పు చేసైనా తను చదువుకోవడానికి డబ్బు తీసుకొస్తాను. నువ్వు కంగారు పడకు. అమ్మాయికి చెప్పు పై చదువులకు సిద్ధంగా ఉండమని. అదండి జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆనందరావు కనకయ్యను డబ్బు అప్పు అడగడం, కనకయ్య డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోవడం, ఇదంతా జరిగింది. చెప్పిన విధంగా కనకయ్య 2 లక్షలు మనిషితో పంపించాడు. సుమ పై చదువులు చదువుకోవడం కోసం ఆ డబ్బును తీసుకుని దగ్గర పెట్టుకుంది. ఇక్కడ భగవంతుడు ఆ దారి కూడా వాళ్లకు మిగల్చలేదు. ఉన్నట్టుండి ఆనందరావుకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. తను కుప్పకూలిపోవడంతో డాక్టర్ను పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు ఆనందరావుకు ఆపరేషన్ చేయాలని, దానికోసం 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇంతకాలంగా నాన్న మన కోసం కష్టపడి పగలనక రాత్రనక ఎన్నో ఇబ్బందులు పడి చూసుకుంటూ వచ్చారు కదమ్మా. ఇప్పుడు నాన్నకు కష్టం వచ్చిన సమయంలో నేను తోడుగా ఉండాలి. నా చదువు ఇప్పుడు ముఖ్యం కాదు. 5 లక్షల్లో మన దగ్గర 2 లక్షలు ఉంది. ఇక మిగతాది మా ఆఫీస్లో ఏమైనా ఇస్తారేమో, నా జీతం ముందుగా తీసుకున్నట్టు. మా మేనేజర్ని అడిగి చూస్తాను. సార్, నాకు అత్యవసరంగా డబ్బు కావాలి. నేను సండేస్ కూడా వర్క్ చేస్తాను. కొంతకాలం నా శాలరీలోంచి కొంచెం కొంచెం కట్ చేయండి. కానీ అత్యవసరంగా మా నాన్నగారి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం. ప్లీజ్ ఎండీ గారితో మాట్లాడి కొంచెం నాకు ఒక 3 lakhs ఇప్పించండి సార్. నీకు మన ఎండి గురించి తెలీదు సుమా. ఆయన ఎవ్వరికి సహాయం చేసే రకం కాదు. పైగా నువ్వు ఈ మధ్య కొత్తగా చేరావు. ఇంకా 6 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే అంత డబ్బు ఆయన ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. సారీ సుమా, నేనేమి చేయలేను. అంతెందుకు, ఇంతకాలంగా పనిచేస్తున్నాను, నాకే ఎప్పుడూ రూపాయి ఇవ్వలేదు. అలాంటిది ఇప్పటికిప్పుడు నీకంత డబ్బు. ఇప్పుడు నేను కానీ ఈ విషయం చెప్పి అడిగానంటే నీ వల్ల నేను కూడా తిట్లు తినాల్సి వస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకేదో ఒక విధంగా డబ్బు ఏర్పాటయ్యే అవకాశం వెతుక్కో. మేనేజర్ అలా చెప్పేయడంతో సుమ ఏమీ చేయలేకపోతుంది. ఏ దారి తోచదు. ఇప్పటికే నాన్న కనకయ్య దగ్గర అప్పు చేసి ఉన్నారు. ఇక అప్పు అడగడానికి కూడా అవకాశం లేదు. ఏదో ఒక దారి వెతుకుతాం అని అనుకుంటుంది సుమ. తప్పనిసరి అయితే మళ్ళీ కనకయ్య గారిని అప్పడగాలి. అదే ఆలోచనలతో తర్వాత రోజు ఆఫీస్కి వెళుతుంది సుమ. ఆఫీసుకు వెళ్ళేసరికి తన టేబుల్ దగ్గర సుమకు 3 లక్షలు దొరుకుతాయి. అరే, ఇంత మొత్తం డబ్బు ఇక్కడికి ఎలా వచ్చింది? సరిగ్గా నాకు ఎంత కావాలో అంత. ఇదేదో మిరాకిల్లా ఉంది. ఇప్పుడు ఈ డబ్బు ఏం చేయాలి? నాన్న ఆపరేషన్ కోసం తీసుకోవాలా? ఎవరైనా నా కోసం ఇక్కడ పెట్టుంటారా? లేదా మేనేజర్ గారు ఎండీని అడుగుంటారా? ఆయన డబ్బు ఇవ్వరని చెప్పారుగా. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ డబ్బు నేను తీసుకొని వాడుకుంటే? చిచి, నాకు సంబంధం లేని డబ్బు నేను తీసుకోకూడదు. ఎంత అవసరంలో ఉన్నా సరే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. ఇది మేనేజర్ గారికే ఇచ్చేస్తాను. ఏం జరిగితే అది జరుగుతుంది. ఒకవేళ ఆయనే అడిగి తీసుకున్నారేమో, లేదా ఎవరైనా ఇక్కడ పొరపాటుగా పెట్టారేమో. నేను నా సొంతానికి తీసుకోవడం మహాపాపం. సార్, ఇది నా డెస్క్ దగ్గర దొరికింది. 3 లక్షలు. మీరేమైనా ఎండీ గారిని అడిగి డబ్బు ఏర్పాటు చేశారా? లేక మరెవరైనా అక్కడ పొరపాటుగా వదిలేశారా? అది తెలుసుకోవాలనే వచ్చాను. తీసుకోండి సార్. లేదు సుమా, నేను అడగలేదు. చెప్పానుగా ఎండి గారు ఇవ్వరని. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. అయినా నువ్వేంటి, అనుకోకుండా నీ దగ్గర దొరికింది. చుట్టూ ఎవ్వరు లేరు. తీసుకొని నీ అవసరానికి వాడుకోవచ్చుగా. అక్కడ ఉన్నదన్న సంగతి కూడా ఎవరికి తెలియదులా ఉంది. ఆ మాత్రం అవసరానికి ఉపయోగించుకుంటే ఒకవేళ తప్పే ఉంది. నువ్వు ఇంత అమాయకంగా తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు. పర్వాలేదులే, నేను ఎవరితో చెప్పను. తీసుకో సుమా. మీ నాన్నగారికి ఆపరేషన్ అన్నావుగా. సార్, నేను మిమ్మల్ని అప్పుగా అడిగాను. నా జీతం నుంచి కట్ చేసుకోమని సార్ని అడగమని. అంతేకాని ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ నేను తీసేసుకుంటానని కాదు కదా సార్.
నాకొద్దు. ఎవరిదో కూడా తెలియని ఈ డబ్బు నా అవసరాలకు ఉపయోగించుకోవడం మహాపాపం. ఇది ఎవరిదో, ఎవరికి చెందాలో మీరే చూసుకోండి. నా డెస్క్ దగ్గర దొరికింది, నేను మీకు ఇచ్చేస్తున్నాను. నాది కాని డబ్బు నేను వాడుకోను. నేను ఆ అప్పు తీసుకుని మా నాన్నగారికి ఆపరేషన్ చేయించుకుంటాను. అంతేకాని దొరికిన డబ్బల్లా తీసుకోవడం తప్పు కదా సార్. గ్రేట్ సుమా, నువ్వు మొత్తానికి పరీక్షలో పాస్ అయ్యావు. ఆశ్చర్యపోతున్నావా? ఈ డబ్బు ఎండి గారే నీ దగ్గర పెట్టమన్నారు. ఆయన అనుమతితోనే పెట్టాను. ఇంకా నువ్వు ఆశ్చర్యపోయే విషయం చెప్తా చూడు. మన ఎండి గారు నిన్ను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. చిన్నప్పుడే చనిపోతే కష్టపడి వాళ్ళ బంధువుల సాయంతో పెరిగి ఇంత కంపెనీ పెట్టారు. ఈ వివరాలు ఏవి నీకు తెలియవుగా, కానీ ఆయన నిన్ను చూసినప్పుడే ఇష్టపడ్డారట. నిన్న నువ్వు ఈ విధంగా అడగడం ఇదంతా ఆయన చెవిన పడింది. కానీ చిన్నప్పటి నుంచి ప్రపంచంతో పోరాడడం అలవాటైపోయిన సార్, నువ్వు ఎటువంటి దానివో ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు అంతే. అందుకనే ఆ డబ్బు అక్కడ పెట్టారు. కానీ నువ్వు నీ నిజాయితీ నిరూపించుకున్నావు. సార్ దగ్గర మార్కులు కొట్టేశావు. నువ్వే ఆయనకు కరెక్ట్ అని నిరూపించుకున్నావు. నీ అదృష్టం చాలా బాగుంది సుమా. మన సార్ చాలా మంచివారు. నీకు నీ కుటుంబానికి ఎప్పటికీ తోడుగా ఉంటారు. అయినా నువ్వు ఇది నీ నిజాయితీతో సంపాదించుకున్నావులే. ఎండి గౌతమ్ తను సుమను ఇష్టపడిన సంగతి, ఏ విధంగా సుమను తన జీవిత భాగస్వామి చేసుకోవడం కోసం తటపటాయిస్తూ పెట్టిన ఆ ఒక చిన్న పరీక్ష గురించి అన్ని వివరాలు సుమతో మాట్లాడి తనను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అంకుల్, సుమన్ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. మీ వంటి కుటుంబం నాకు తోడుగా ఉంటే నేను కూడా అదృష్టవంతుడే అవుతాను. చిన్నప్పటి నుంచి బంధువుల సహాయంతో పెరిగాను. కానీ ప్రపంచంలో అందరితోనూ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నాను. ముఖ్యంగా డబ్బు వల్ల వచ్చే సమస్యలు, మనుషుల మార్పులు నాకు చాలా బాగా తెలుసు. కానీ సుమని ఎంతో నిజాయితీ పరాలుగా, తనలో ఒక గొప్ప లక్షణం నేను చూశాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయాలని అనుకోలేదు. ఇటువంటి అమ్మాయిని నా జీవిత భాగస్వామి చేసుకోవడం నా అదృష్టం. తనను చూసి నా జీవితంలో చేర్చుకోవాలని అనుకున్నాను, ఆశపడ్డాను. తన నిజాయితీ చూసిన తర్వాత చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంకుల్, మీరేమీ బాధపడకండి. మీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బంతా మనం సమకూర్చుకుందాం. మీకు ఇకపై ఎటువంటి లోటు ఉండదు. ఇది నా కుటుంబం. నీకు ఇష్టమైతే సుమను పెళ్లి చేసుకుంటాను. అందరం సంతోషంగా ఉందాం. ఇంత అడిగిన తర్వాత ఎవరైనా కాదనగలుగుతారా? ఆనందరావు, సావిత్రి కూడా చాలా సంతోషించారు. సుమ తనలో తానే సంతోషపడుతూ మురిసిపోతూ ఉంది. గౌతమ్ వంటి మంచివాడు దొరకడం సుమ చేసుకున్న అదృష్టం. అంతేకాదు, ఆనందరావు నిస్వార్థంగా కల్మషం లేకుండా చేసిన పనులకి ప్రతిఫలం. సుమ జీవితం అద్భుతంగా సంతోషంగా ఉండసాగింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. గౌతమ్ ఆనందరావుని, సావిత్రిని కూడా తనతో పాటే తన ఇంట్లోనే ఉండమన్నాడు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండసాగారు. ఇలా ఉండగా ఒకరోజు రీతు, మావయ్య, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పులన్నింటికీ ఇప్పటికే చాలా శిక్షలు అనుభవించాను. కానీ ఎప్పుడైనా నాపై ప్రేమ, అభిమానం మీకు ఉంటాయని, నన్ను ఆదరిస్తారని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను మావయ్య. నేను మోసపోయాను. నన్ను పెళ్లి చేసుకున్న అతను నిజంగా అమెరికాలో సెటిల్ అయి మంచి ఫ్యామిలీ, మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి కాదు. అతను మన డబ్బు కోసం నన్ను అమెరికాకు తీసుకువెళ్ళి అక్కడ నాతో పని చేయించుకోవడం కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఒక నాటకం. ఇక్కడ ఎవరికి తెలియకుండా గొప్పవాళ్ళుగా చలామణి అవుతూ అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మనుషుల్ని పెళ్లి పేరుతో మోసం చేస్తూ ఉంటారు. అతనికి ఇప్పటికే పెళ్ళయింది. ఇంట్లో పని చేయడానికి నన్ను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళాడు. అంతేకాదు, మనం ఇచ్చే కట్నానికి ఆశపడి ఆ డబ్బు తన సొంతం చేసుకుని నన్ను బానిసలా చూడటం మొదలుపెట్టాడు.
ఇక్కడ ఉండగా నాకు ఏమీ తెలియనీయకుండా ఒక గొప్ప ఇంట్లో నన్నుంచి బాగా మేనేజ్ చేశాడు. అమెరికా వెళ్ళాక తెలిసింది అతని నిజ స్వరూపం. అతని నుంచి నేను తప్పించుకోలేక, అతను పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇంట్లో దేశం కందేశంలో చాలా కష్టాలు పడ్డాను. అప్పుడు తెలిసొచ్చింది, నిజంగా నా మీద అభిమానంగా, ప్రేమగా మీరు ఎంత ప్రేమ చూపించారో దాన్ని నేను చాలా చులకనగా చూశాను. మిమ్మల్ని ఎన్నో మాటలని బాధ పెట్టాను. మీ ప్రేమను నమ్మకుండా హేళన చేశాను. మీరు ఆ సంబంధం సుమ కోసం తీసుకువచ్చారు. ఆ సంగతి నాకు తెలుసు. నేను అది విని కూడా ఈర్ష్య కొద్దీ అది నాకే దక్కాలని అనుకున్నాను. నాకు తగిన శిక్ష పడింది మావయ్య. అందుకే ఇంతకాలం ఇన్ని కష్టాలు పడి చివరకు అదృష్టం కొద్దీ ఇలా తప్పించుకొని బయటపడ్డాను. ఇక్కడికి వచ్చాక జరిగిన విషయాలన్నీ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసాయి. ఈ ఇంట్లో ఉంటున్నారని తెలిసి వచ్చాను. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించి ఎప్పటిలాగా మీ కూతురులాగా నన్ను ఆదరించండి. నేను మీకు చేసిన ద్రోహం మర్చిపోలేనిది, కానీ బుద్ధి తెచ్చుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, ఎన్ని కష్టాలు పడ్డావమ్మా. ఏదో నా స్నేహితుడి ద్వారా వచ్చిన సంబంధం, తెలిసిన వాళ్లే కదా అని ధైర్యంగా పెళ్లి చేశాం. వాళ్ళు ఇంత మోసగాళ్ళని తెలియనే లేదు తల్లి. నేను ఇంకొంచెం బాగా ఎంక్వైరీ చేసి ఉండాల్సింది. నువ్వు కూడా సంబంధానికి ఇష్టపడ్డావని ముందు వెనక చూడకుండా నీ గొంతు కోసం రామ్మా, ఈ ఇల్లు ఎప్పటికీ నీదే. నిన్ను మేము నిజంగా మా కూతురనే అనుకున్నాం. కూతురు తప్పు చేస్తే తల్లి తండ్రి క్షమించకుండా ఉంటారా చెప్పు? పిల్లలు అన్నాక తప్పు చేస్తారు. కానీ ఇకనైనా నువ్వు నిజంగా నీ తప్పు తెలుసుకుని సరైన పంథాన్ని ఎంచుకోవడం అవసరం. మనల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించి శ్రేయస్సు కోరుకునే వాళ్ళు దొరకడం చాలా అరుదు. అటువంటి వాళ్లను హేళన చేయడం, చులకన చేయడం దుష్ఫలితాలకి కారణమవుతాయి. వివేకవంతురాలిపై మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించు. ఏం ఆలోచించుకో వదినా, ఇది ఎప్పటికీ మనీలే. నీకొక మంచి ఉద్యోగం చూద్దాం. ముందు ఆ బాధ నుంచి బయటపడు. దా, ఎన్ని కష్టాలు పడ్డావో ఏమో, వింటుంటేనే కడుపు తరుక్కుపోతుంది. నీకిక్కడ అందరూ అయిన వాళ్లే, ఆలోచించకు. సుమ మాటలతో రీతు కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా తన బాధ నుండి బయటపడసాగింది. సుమ రీతుకు కూడా ఒక మంచి ఉద్యోగం చూపించింది. కొంతకాలం తర్వాత అనుకున్నట్టుగానే బావ అయిన సోమును పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపింది రీతు. తన స్వభావాన్ని, పద్ధతిని మార్చుకుంది. నిజమైన ప్రేమను అర్థం చేసుకోవడం కూడా అదృష్టం. అలా తెలుసుకోలేకపోతే రీతులాగా కష్టాలు పడవలసి వస్తుందే తప్ప అవతల వారికి ఏ నష్టమూ రాదు. ఆనందరావు నమ్మినట్టు తను చేసిన పనికి తనకు ఎంతో గొప్ప ప్రతిఫలం దొరికింది. కానీ రీతు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. చివరకు తప్పు తెలుసుకుని ఎక్కడైతే కాదు అనుకుందో అక్కడే తన జీవితాన్ని సరిదిద్దుకుంది రీతు. ఇది ఈరోజు మా కథ. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.